బ్యాక్ టు బులెటిన్. రానున్న 2 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖలో ఫార్మాసిటికల్ బయో ఫార్మా సైన్సెస్ వర్క్ షాప్ లో పాల్గొన్న ఆయన నిరుద్యోగ యువతను వెతుక్కుంటూ వెళ్లి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్యోగ రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ ఉద్యోగ రథం ద్వారా జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం జరుగుతుంది అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి పట్టణంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 150 పడకల మాతృశిశ వైద్యశాల భవనాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు హరీష్ రావు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కంది మండలంలోని కౌలంపల్లు, ఇంద్రకరణ్లలో సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయేదో తెలిసేది కాదని, కానీ తమ ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తోందని గుర్తు చేశారు హరీష్ రావు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ నేత వర్ల రామయ్య. తన కేసులో విచారణ ఆలస్యం జరగడం కోసం జగన్మోహన్ రెడ్డి నానా గడ్డి తింటున్నారన్నారు. కేసులో సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని, కేసు నుంచి తప్పించుకోవడం కష్టమని లాయర్లు చెప్పడంతో జగన్ మనస్తాపం చెందారన్నారు రామయ్య. పాదయాత్ర గురించి ప్రస్తావించడం లేదని, నవరత్నాల గురించి కూడా మాట్లాడొద్దని తమ నేతలకు చెప్పాడని విమర్శించారు. కేసు విచారణ ప్రారంభమవడంతో జగన్ కు వెన్నులో వణుకు పుట్టిందన్నారు వర్ల రామయ్య. కాపులను బీసీల్లో చేర్చి తమకు అన్యాయం చేయవద్దని బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ను కోరారు బీసీ సంఘాలు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చెందిన కులాలను బీసీ కేటగిరీలో కలిపితే ప్రతిఘటిస్తామన్నారు. అయితే తాను కమిషన్ చైర్మన్ మాత్రమేనని, సామాజికంగా, ఆర్థిక అంశాలపై నివేదికలు ఇవ్వడం వరకే తన బాధ్యతని స్పష్టం చేశారు మంజునాథ్. కాపులను బీసీల్లో కలిపే అంశం తన పరిధిలోంది కాదని, దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ నెల 26 నుంచి ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదని చెప్పారు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు. ఈ యాత్రకు జిల్లా నుంచి వాహనాలు, ఆర్థిక తోడ్పాటు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కిర్లంపూడి నుంచి అమరావతి వరకు ముద్రగడ చేస్తానంటున్న కార్యక్రమం చట్ట విరుద్దమైంది. యువకులు ఆవేశాలకు లోను కాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు ఎస్పీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుపతి తుడా టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణారెడ్డిని అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించింది ఏసీబీ. కృష్ణారెడ్డికి జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆస్తులు ఉన్నట్లు చెప్పారు ఏసీబీ డీజీ ఠాకూర్. ఇప్పటి వరకు తిరుపతిలో 2 కోట్ల విలువైన ఇల్లు, శివజ్యోతి నగర్ లో అపార్ట్మెంట్, స్వస్థలం, కార్వేటి నగరం మండలంలో 4 ఎకరాల మామిడి తోటను గుర్తించినట్టు చెప్పారు. అలాగే కృష్ణారెడ్డి భార్య, తండ్రి, తల్లి పేరుపై స్థిరాస్తులు, ఇక ఇన్నోవా కారుతో పాటు మహీంద్ర థార్, బుల్లెట్, మరో 3 ద్విచక్ర వాహనాలు, 7 లక్షల విలువైన బంగారం, 2 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా విచారణ జరుగుతోందని, పట్టుబడ్డ ఆస్తుల విలువ మార్కెట్లో 10 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు ఠాకూర్. గోదావరి ఉధృతితో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని లోతట్టు ప్రాంత లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజా వర్షాలకు పి గన్నవరం మండలంలోని చాకలిపాలెం వద్ద ఉభయ గోదావరి జిల్లాలను కలిపే కాజ్వే నీట మునిగిపోయింది. వంతెనపై నుండి వశిష్ఠ గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అయినవల్లి మండలం లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ ఆసుపత్రి కోసం ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. అభివృద్ది పేరుతో ప్రభుత్వం విమ్స్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని సిపిఐ ఆరోపించింది. ఇందుకు నిరసనగా విమ్స్ ఆసుపత్రి ఎదురుగా ధర్నా నిర్వహించింది. ఎక్విప్మెంట్ కొనడానికి డబ్బులు లేవని చెప్పి కోట్ల రూపాయల విలువ చేసే సర్కారు స్థలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం అన్యాయమని ఆందోళన చేస్తున్నారు. జనావాసాల మధ్యలో వైన్ షాపు వద్దంటూ కృష్ణా జిల్లా కైకలూరులో ఆందోళనకు దిగారు మహిళలు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులకు అనుమతులు ఇవ్వబోమని అధికారులు తేల్చి చెప్పడంతో ఆందోళన విరమించారు మహిళలు. ప్రకాశం జిల్లా దేవరపల్లి దళితుల భూములను వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో ఆందోళనకు దిగారు సిపిఎం నేతలు. ప్రభుత్వ తీరుకు నిరసనగా క్లాక్ టవర్ దగ్గర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 70 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను నీరు చెట్టు పేరుతో ఎమ్మెల్యే సాంబశివరావు అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. దళితులకు అండగా ఉంటానని చెప్పుకునే చంద్రబాబు వారి భూములను లాక్కుంటున్న ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
జగిత్యాల టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి కార్యాలయంలో భారీ ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో స్విచ్ రూమ్ లోని విలువైన పరికరాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంతో పెద్ద ఎత్తున పొగలు లేవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడలో భర్త మోసం చేశాడంటూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది ఓ భార్య. తన భర్త జావేద్ అతని తల్లి తనను ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది అమ్రీన్ అనే మహిళ. 2015లో అమ్రీన్ జావేద్లు కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం దుర్గా మల్లేశ్వరి తన పేరును అమ్రీన్ గా మార్చుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో దారుణం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న హైందవి అనే యువతిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి గొంతు కోసి చంపారు. ఈ హత్యతో స్థానికంగా కలకలం రేగింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమె మెడలోని చైను, చెవి రింగులు, టీవీఎస్ 2-వీలర్ చోరీ చేశారు. హైందవి ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది. 3 రోజుల క్రితం ఆమెకు టీసీఎస్ లో ఉద్యోగం కూడా వచ్చింది. ఇంతలోనే ఈ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది దొంగల పనేనా లేక హత్య వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టలేదని ప్రశ్నించినందుకు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారు హాస్టల్ సిబ్బంది. చిత్తూరు బంగారుపాళ్యంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ వసతి గృహంలో 66 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఈ హాస్టల్ వార్డెన్ మంజులా వాణి బదిలీపై పొంగనూరుకు వెళ్లడంతో యాదమరి హాస్టల్ వార్డెన్ జేసుడకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడి నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో హాస్టల్ వంట పని, ఇతర పనులను వంట మనిషి, కమిటీలు చూసుకుంటున్నారు. అయితే వారు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని ప్రశ్నించారు విద్యార్థులు. దీంతో రెచ్చిపోయిన హాస్టల్ సిబ్బంది అర్ధరాత్రి వేళ విద్యార్థులను లేపి బట్టలు తీయించి తీవ్రంగా కొట్టారు. బాధిత విద్యార్థినుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని ఆందోళనకు దిగారు. స్టూడెంట్స్ తో అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్థానిక నేతలు విద్యార్థులపై దాడి చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. దాంతో ఆందోళన విరమించారు తల్లిదండ్రులు. పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్న గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్నారు స్మగ్లర్లు. 2 కార్లలో గంజాయిని తరలిస్తున్నారని పక్క సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. నార్సింగి టోల్ ప్లాజా దగ్గర దాదాపు 240 కేజీల గంజాయిని తరలిస్తున్న 2 కార్లు దొరికాయి. 2 కార్లలో ఉన్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ 4గురికి ఏదైనా ముఠాతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గంజాయి కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. వెంగముక్కలపాలెం రోడ్డులోని మదర్ తెరిసా కాలనీలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు గంజాయి విక్రయిస్తున్న నున్నా జయరాం, సుబ్బాయమ్మలు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. త్రోవకుంటలోని దుకాణంలో గంజాయి విక్రయిస్తున్న మరో మహిళను ఇటీవల అదుపులోకి తీసుకున్నామని చెప్పారు పోలీసులు. నగరంలో గంజాయి విక్రయిస్తున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించామని, వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. రైల్వే క్వార్టర్స్, కేఎల్ రావు నగర్, తాడిగడప, పటమల్లో 8 ఇళ్లలో ఓ షాపులో దొంగతనాలు చేశారు. విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో వచ్చిన పోలీసులు అన్ని చోట్ల ఒకే విధంగా దొంగతనాలు జరగడంతో ఇదంతా ఒక ముఠా పనేనని భావిస్తున్నారు. ఆధారాలు సేకరించి దొంగల కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మారుతి తండాలో ఉండే మోహన్ కు 4 ఏళ్ల క్రితం పెళ్లైంది. 3 పిల్లలున్నారు. ఆస్తి కోసం మరదల్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడడంతో మనస్తాపంతో చెందిన భార్య సుభాష్ని ఆత్మహత్య చేసుకుంది.